హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. ఫ్రెండ్స్, చాలామంది మిత్రులకు ఒక డౌట్ అయితే ఉండొచ్చు. అదేంటంటే, మనం ఇప్పుడు వచ్చే లేటెస్ట్ టెక్నాలజీ గల 4జీ, 5జీ సిమ్ములు ఈ డబ్బా ఫోన్లు అంటే కీప్యాడ్ ఫోన్‌లో పనిచేస్తాయా లేదా అని. సో, ఇప్పుడు ఈరోజు మనం లైవ్ డెమో ద్వారా 4జీ మరియు 5జీ సిమ్ము పనిచేస్తాయో లేవో మీకు లైవ్‌లో నేను ఆ సిమ్ ఆ ఫోన్‌లో ఏసి కాల్ చేసి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఈ వీడియోని వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ గ్రూప్స్‌లో ఫార్వర్డ్ చేయడం వల్ల ఎంతో కొంత వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మన షాపింగ్‌కి సంబంధించిన ట్యాబ్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే అందులో కొనుక్కోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న మనకి కీప్యాడ్ బుజ్జి ఎల్‌జీ ఫోను. దీని మీదే మనం ఈరోజు ప్రయోగం చేయబోతున్నాం. నా దగ్గరైతే 5జీకి సంబంధించిన సిమ్ము ఒకటి మరియు 4జీకి సంబంధించిన సిమ్ములు 2 ఉన్నాయి. అవి 2 కూడాను బీఎస్ఎన్ఎల్‌కి సంబంధించినున్నాయి కాబట్టి, నేను ఆ బీఎస్ఎన్ఎల్ సిమ్స్ మీద ప్రయోగం చేస్తున్నాను. అయితే ఇక్కడ 4జీ, 5జీ ఈ ఫోన్‌లో పనిచేసినియనుకోండి, వేరే నెట్‌వర్క్‌కి సంబంధించిన సిమ్ములు గూడా అంటే ఎయిర్‌టెల్ గానీ, జియో గానీ ఏదన్నా గానీ 5జీకి సంబంధించినవి ఇందులో పనిచేస్తాయన్నమాట. ఇక్కడ నేను బీఎస్ఎన్ఎల్‌కి సంబంధించిన సిమ్ములు ట్రై చేసినా సరే, వేరే సిమ్ములు కూడా ఇందులో పనిచేసినాయనుకోండి, వేరే సిమ్‌లు కూడా మనం వేసి కీప్యాడ్ ఫోన్‌లో 4జీ అయినా, 5జీ అయినా వాడుకోవచ్చనమాట. ముందుగా మనం ఇక్కడ 4జీ సిమ్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా! దీన్ని మనం ఈ ఎల్‌జీ ఫోన్‌లో కీప్యాడ్ ఫోన్‌లో ఏసి ట్రై చేద్దాం. ఇందులో నేను సిమ్ ఏయటమే కాకుండా దీనికి ఈ నంబర్‌కి ఒక కాల్ కూడా చేస్తాను. చేస్తే వెళ్తుందో లేదో చూద్దాం. లెట్స్ ట్రై. దీనికి సంబంధించి ఇది చిన్న సిమ్ కదా! దీనికి కొంచెం సెట్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ చిన్ని బుడ్డ ఫోన్ అయినా సరే దీంట్లో డ్యూయల్ సిమ్‌లు మరియు వైర్‌లెస్ ఎఫ్ఎం రేడియో కూడా ఉంది. ఇది కొని దాదాపుగా 15, 20 సంవత్సరాలవుతుంది ఈ ఫోన్ నేను కొని. ఎప్పుడేం అవసరం వచ్చిద్దో తెలీదని జెప్పి నేనేం జేస్తానంటే, సిమ్ కొన్న తర్వాత మనం దీన్ని నానో సిమ్‌గా మారుస్తాం గదా! దానికి సంబంధించిన పార్ట్స్ అన్నీ నేను అట్లాగే అట్టి పెడతాను. సో, చూడండి అదే ఇప్పుడు మనకి ఉపయోగపడుతుందనమాట. సో, ఆ సిమ్‌ని నేను మిగిలిన పార్ట్స్‌లో నానో, పెద్ద సిమ్, చిన్న సిమ్ అట్లా ఉంటాయి గదా! అలా మనం ఇట్లా ఈ సిమ్‌లో సెట్ చేసుకోవాలి. సో, చూడండి ఇట్లా ఈ సిమ్‌కి సంబంధించిన పార్ట్‌లు మనం పాడేయకుండా ఉంటే గనక మనకి ఎప్పుడన్నా ఫ్యూచర్‌లో ఉపయోగపడుతుంది. అదే మనకి కావాలి ఇంట్లో లేదనుకోండి, ఇదే సాకెట్ మనం కొనటానికి బయటికెళ్తే రూ. 50 చార్జ్ చేస్తారు. అందుకని ఎక్కడైనా పక్కన పడేస్తూ ఉంటాయిగా. అందుకని నేను ఇది చూడండి ఇట్లా ఈ మెటీరియల్ ఇట్లా దాసుకుంటా అనమాట. సో, చూడండి ఇక్కడ మొత్తం సెట్ చేశాను. స్లాట్ 1లో పెట్టాను. ఇదొచ్చేసరికి 4జీ బీఎస్ఎన్ఎల్‌కి సంబంధించిన 4జీ అనమాట. ఇప్పుడు బ్యాటరీ పెడతాను. ఓసారి దీనికి 4జీ పెడితే పనిచేస్తుందో లేదో, కాల్ వస్తుందో లేదో చూద్దాం. ఫస్ట్ అయితే బ్యాటరీ సెట్ చేసి నేను చూడండి ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసిన తర్వాత ఈ నంబర్‌కి నేను ఒకసారి వేరే ఫోన్‌తో కాల్ చేస్తాను. చూడండి ఫోన్ అయితే ఇది భలే బావుంటుంది. అసల వైర్‌లెస్ ఎఫ్ఎం అంటేనే సూపర్ కదా! ఇప్పుడొస్తున్న లేటెస్ట్ ఫోన్‌లో కూడా లేదు వైర్‌లెస్ ఎఫ్ఎం. సో, చూడండి ఇప్పుడైతే హోమ్ స్క్రీను సిగ్నల్స్ అయితే వచ్చినియి. బీఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ అయితే వచ్చినియి. ఫోన్ కూడా వస్తుంది చూడండి. సో, చూసారుగా ఇన్‌కమింగ్ నేను వేరే ఫోన్ నుండి చేశాను. సో, సక్సెస్‌ఫుల్‌గా డబ్బా ఫోన్‌లో అంటే కీప్యాడ్ ఫోన్‌లో 4జీ సిమ్ అనేది పనిచేస్తుందనమాట. సో, ఇప్పుడు మనం ఒకసారి 5జీ సిమ్ ఏసి చూడండి సిమ్ తీసేసి ఇదే స్లాట్‌లో 5జీకి సంబంధించిన లేటెస్ట్‌గా నేను కొన్న బీఎస్ఎన్ఎల్‌కి సంబంధించిన సిమ్ ఏస్తున్నాను. ఒక బీఎస్ఎన్ఎల్ ఏస్తే పనిచేసిందనుకోండి అన్ని నెట్‌వర్క్‌లు పనిచేస్తాయని లెక్క అనమాట. సో, చూడండి ఇదొచ్చేసరికి బీఎస్ఎన్ఎల్‌కి సంబంధించిన 5జీ సిమ్. ఇది కూడా నేను ఇందులో సెట్ చేసి ఫస్ట్ స్లాట్‌లో పెడుతున్నాను. ఒక మిత్రులు అడిగారనమాట. ఇక్కడ 4జీ, 5జీ సిమ్ పనిచేస్తుందా? నా ఫోన్‌లో పనిచేయట్లేదని. సో, నాకు కూడా డౌటొచ్చింది పనిచేస్తదో లేదో అని చెప్పి. అందుకని నేను ఈ చిన్ని ప్రయోగం మీకోసం చేస్తున్నాననమాట. సో, చూడండి ఇక్కడ సిమ్ ఏసి నేను ఫోన్ ఆన్ చేస్తాను. ఫోన్ ఆన్ చేసిన తర్వాత చూడండి పనిచేస్తుందో లేదో మనం లైవ్‌లో చూద్దాం. సో, చూడండి ఇక్కడ ఫోన్ అయితే నేను ఆన్ చేశాను. ఫోన్ ఆన్ అవుతుంది. డేట్లు గిట్లు మనమేం సెట్ చేయబోట్లేదు. సో, చూడండి ఇప్పుడైతే నేను వేరే నంబర్ నుండి కాల్ చేశాను ఈ 5జీ సిమ్‌కి. సిమ్ అయితే పనిచేస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈ చిన్ని కీప్యాడ్ ఫోన్‌లో మనం తీసుకున్న 4జీ సిమ్ గానీ, 5జీ సిమ్ గానీ అది ఏ కంపెనీదైనా సరే కంపల్సరీగా ఈ కీప్యాడ్ ఫోన్‌లో పనిచేస్తుందనమాట.
ఎటువంటి సందేహం లేకుండా మీరేమన్నా సిమ్‌లు ఎయిర్‌టెల్‌కి సంబంధించిన 5జీ గానీ, లేక బీఎస్ఎన్ఎల్ గానీ, వీఐ గానీ వాటికి సంబంధించిన 4జీ సిమ్ మీకు దొరికితే తీసుకొని ఈ కీప్యాడ్ ఫోన్‌లో ఏసి మీరు వాడుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ.